అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను రూ. 20,000 అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, విడతల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంబంధించి గాను రూ. 7,000 అనేవైతే మనకి ఈ యొక్క దసరా, దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందో తెలుస్తుందనమాట. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి గాను నిధులు విడుదలపై అయితే చర్చ రావడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అర్హతలేంటి? అలాగే ఈ క్రాప్ నమోదు చేయించుకున్నోళ్ళకి ఎక్కువొస్తదా? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. అయితే వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నల ఖాతాలో మళ్ళీ మరొక రూ. 7,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అంటే మనకి ఇక్కడ రూ. 20,000 అనేవైతే జమ చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో అన్నదాత సుఖీయ పథకం కింద హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఒకేసారి కాకుండా 3 విడతలు జమ చేయబోతుందండి. 7,000 ఒకసారి, 7,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇలా మొత్తంగా 3 విడతల్లో జమ చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అందించబోతుందండి. రూ. 7,000 చూసుకుంటే రూ. 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున. ఇలా మొత్తంగా మళ్ళీ మరొకసారి రూ. 7,000 కూడా అందించబోతుందండి. గతంలోనే ముందుగా విడుదల చేయవలసి ఉండగా పీఎం కిసాన్ సంబంధించుకొని 20 విడత విడుదల చేసిన నాడే విడుదల చేస్తామని చెప్పి తెలపడం వల్ల మనకు ఆనాడే విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను కూడా ఈ నెలలో అయితే విడుదల చేయబోతుందనమాట. సో, పీఎం కిసాన్ పథకంతో పాటుగానే మనకి రెండో విడత కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పంట అనేది ఈ క్రాప్‌లో నమోదై ఉండాలండి. ఎందుకంటే ఈ క్రాప్‌లో నమోదై ఉండడం వల్ల మనకి సపోజ్ ఏదైనా వరదలు గానీ, లేదంటే వర్షం కారణంగా పంట నష్టపోయినా గానీ రైతులనైతే ప్రభుత్వం ఈజీగా ఆదుకుంటుంది కాబట్టి ఈ క్రాప్‌లో నమోదై ఉండాలండి. అలాగే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి గాను కూడా ఈ కేవైసీ, ఎన్‌పిసిఐ లింక్ కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి రైతుల ఖాతాలో నిధులు ఎప్పుడు జమ చేసినా కానీ ఇబ్బంది పడకుండా మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిగా రెండో విడత కూడా నిధులు కూడా విడుదల చేసే అవకాశం మనకు తెలుస్తుందనమాట. అలాగే ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, ఖచ్చితంగా ఈ క్రాప్ అయితే నమోదు చేయించుకోండి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా పంట నష్టపోవడం జరిగింది కదా! సో, వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవడానికైతే ముందుకైతే రావడం అయితే జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా వారికి కూడా మనకి ఈ యొక్క ఎకరం చొప్పున అయితే ఎంతో కొంత సాయం అయితే అందించబోతుందండి. సో, వీటికి సంబంధించి కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో చర్చించడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం మనకి రెండో విడతకు సంబంధించి గాను రూ. 7,000 అనేవైతే ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు కదా! త్వరలోనే మనకి ఈ యొక్క అక్టోబర్ నెలాఖరులో పీఎం కిసాన్ నిధులతో విడుదలతో పాటుగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే రూ. 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తం రూ. 7,000 అనేవి రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద త్వరలోనే దీనికి సంబంధించి గాను అఫీషియల్ అప్డేట్ అయితే రేపుల్లోకి రాబోతుందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుసుకోగలుగుతారు. ధన్యవాదములు. జై హింద్.